ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చారా? రేపో మాపో ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ రాబోతున్నారా? ఆయన కేసీఆర్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారా? వాంగ్మూలం ఇస్తే కేసీఆర్ కుటుంబం ఇక జైలుకేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు తెలంగాణ పోలీసులకి టచ్లోకి వచ్చారని, ఆయన రేపో మాపో అమెరికా నుంచి హైదరాబాద్ రాబోతున్నారని, హైదరాబాద్ రాగానే ఆయన కేసీఆర్కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారని, ఒకవేళ కేసీఆర్కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది సార్. ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఇంకొక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బలంగా వెళ్తుంది, వైరల్ అవుతుంది. ఏంటి తెలుసా? కేటీఆర్కి నోటీసులు ఇచ్చారని, కేటీఆర్ నోటీసులు ఇచ్చారు, సమన్లు ఇచ్చారు, పిలిచి తెలంగాణ సిట్ విచారించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సరే, ఇది నోటీసులు రావడం ఇవన్నీ గాసిప్ అనుకుందాం కొద్దిసేపు. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎపిసోడ్ ఏంటంటే, అంటే ఆయన ఆల్రెడీ సిట్ పోలీసుల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి అధికారులకి, అలాగే కీలకమైనటువంటి కొంతమంది ఐపీఎస్లకి టచ్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అది పోలీసుల ద్వారా లీక్ అవుతుంది. కేటీఆర్ భాషలో చెప్పాలంటే సోషల్ మీడియాలో కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. ఒకటి. రెండు ఏంటంటే, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ సంబంధించినటువంటి ఐపీఎస్లు కానీ చేసినటువంటి కార్యక్రమం కింద కనిపిస్తుంది. ప్లస్ ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఒక సామాజిక వర్గం అంటే వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో కింద నుంచి పైదాకా వాళ్ళు చేసినటువంటి ఒక నేరం కింద దీన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సరే, సిట్ అయితే విచారణ చేస్తూ ఉంది. ఒక కొలిక్కు అయితే ఇది వచ్చింది. సరే, అయిపోయింది. ఇక కొంచెం సెక్షన్స్ మార్చి బెయిల్ వచ్చేలాగా సెక్షన్లు పెట్టండి అనేటువంటి పరిస్థితికి ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చాడు అనేది తాజాగా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ వినిపిస్తున్నటువంటి, బయటకు వచ్చినటువంటి హాట్ న్యూస్. రేపుతున్నాడు అనేది తెలుస్తుంది. సో ఇప్పటి వరకు కూడా తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, అందరు రావులే. సో ఈ టీంను మొత్తాన్ని ఆల్రెడీ సిట్ ఒక రౌండ్ విచారించింది. కస్టడీలు తీసుకుని పూర్తి సమాచారం రాబట్టింది. ఎవరెవరిని విచారించారు, ఎవరెవరి దగ్గర దందాలు చేశారు, ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారు, హవాలా ఎవరెవరు చేశారు, హవాలా చేసిన వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతంత డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బుల్ని ఎక్కడ పంపించారు. మొత్తం ఎలక్షన్ సందర్భంగా 2023లో కొంతమంది మాజీ మంత్రులకి, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకి చేరవేశారు ఆ డబ్బుని. ఎవరు చేరవేశారు? ఆ రోజున ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసు వాహనాల్లో ఈ డబ్బును తరలించారు అనేది వాంగ్మూలం ఇచ్చాడు రాధాకిషన్ రావు అనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో వినిపిస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడు తెలుసుకున్న తర్వాత అమెరికాలో ఉండేటువంటి ప్రభాకర్ రావు ఆయన హైదరాబాద్ వచ్చి సరెండర్ కావడానికి సిద్ధపడుతున్నారు అనేది. ఆయన వచ్చి సిట్ పోలీసులు ఎదుట కనుక హాజరై మొత్తం గుట్టు విప్పితే పక్కాగా మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పచ్చు. ప్లస్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ కేసులో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది, బిజినెస్ టైకూన్స్గా ఉన్నటువంటి మరికొంతమంది, మీడియా ఛానల్స్లో ఉండేటువంటి ఒకళ్ళిద్దరు అధిపతులు ఈ కేసులో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. సార్, ప్రభాకర్ రావు గారు, కేసీఆర్ గారు ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ప్రభాకర్ రావు గారు కేసీఆర్కి అలాగే కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఈ కేసులో అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా
అసలు ప్రభాకర్ రావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతోందా అంటే ఏం చెప్తారు? ఒకవేళ వాంగ్మూలం ఇవ్వకపోతే హవాలా డబ్బు ఎవరెవరు దగ్గర వసూలు చేశారో ఆ హవాలా డబ్బుని ఎవరికి పంపించారనేది అయితే చెప్పాలిగా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అండర్లో ఉన్నారు, సిట్ అండర్లో ఉన్నారో వాళ్ళు చెప్పాలిగా ఎడ పంపించారని. ఎన్నికల సందర్భంగా మెదక్కి ఎంత పంపించారు, నల్గొండకి ఎంత పంపించారు, లేదా నిజామాబాద్కి ఎంత పంపించారు, ఇవి చెప్పాలి కదా. మహబూబ్నగర్కి ఎంత పంపించారు, ఇవైతే చెప్పాలి కదా. హవాలా సొమ్ము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి కదా. మరి అది చెప్పినప్పుడు వాంగ్మూలం ఇవ్వకుండాట్టుంటాడు. మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఈ ప్రభాకర్ రావు దగ్గర ఆగుంది. ఈ ప్రభాకర్ రావు వచ్చి వాంగ్మూలం ఇస్తే ఇమీడియట్గా ఆ మాజీ మంత్రులు, మాజీ సీఎంలు వీళ్ళందరూ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు మొత్తం డొంక కదిలే పరిస్థితి కేవలం ప్రభాకర్ రావు గారి దగ్గర ఆగిపోయిందంటారు. డొంక కదిలింది, మెయిన్ ఆరిజిన్ అక్కడ ఉంది. ఆ ఆరిజిన్ నోరు విప్పితే మొత్తం బయటపడండి అవకాశం. ఇప్పటివరకు ఏంటి, అమెరికా నుంచి రాడు, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనకు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఆయనే ఫోన్లో వేరే ఒక ఐపీఎస్ ద్వారా డైరెక్ట్గా ఒక ముఖ్య నేతను, ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నేతను అంటే ఇంకా రేవంత్ రెడ్డి అనుకో, ముఖ్య నేత రేవంత్ రెడ్డిని ఏదో అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈ ఇష్యూని చట్టం తన పని చేసుకోబోతుంది. ఈ కేసు విషయంలో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చేసాను, వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి, మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి ఆ ఐపీఎస్కి, అలాగే ఒక కీలకమైనటువంటి లీడరు, పొలిటీషియన్ ఆయన కూడా లైజనింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి లేటెస్ట్గా తెలుస్తుంది. ఆ రెండింటికి ఒక ఐపీఎస్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్కి, ఆ పొలిటికల్ ఇచ్చినటువంటి లైజనింగ్కి, రెండింటికి నో అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడని. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతు చూడటానికి సిట్ అయితే ముందుకు దూకుడుగా వెళ్తున్నటువంటి క్రమంలో రాక తప్పనటువంటి పరిస్థితి ప్రభాకర్ రావుకు ఉంది అనేది ఆయన అభిమానులు చెప్తున్నారు, ఆయన సహచరులు చెప్తున్నారు. కాబట్టి ఆయన రేపో మాపో అమెరికా నుంచి తెలంగాణకి, హైదరాబాద్లోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అసలు రసవత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, రసవత్తరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని, రసవత్తరమైనటువంటి విచారాన్ని మనం చూడొచ్చు. సార్, ప్రభాకర్ రావు గారు, కేసీఆర్ గారు ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ప్రభాకర్ రావు గారు కేసీఆర్కి అలాగే కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఈ కేసులో అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా అసలు ప్రభాకర్ రావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతోందా అంటే ఏం చెప్తారు? ఒకవేళ వాంగ్మూలం ఇవ్వకపోతే హవాలా డబ్బు ఎవరెవరు దగ్గర వసూలు చేశారో ఆ హవాలా డబ్బుని ఎవరికి పంపించారనేది అయితే చెప్పాలిగా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అండర్లో ఉన్నారు, సిట్ అండర్లో ఉన్నారో వాళ్ళు చెప్పాలిగా ఎడ పంపించారని. ఎన్నికల సందర్భంగా మెదక్కి ఎంత పంపించారు, నల్గొండకి ఎంత పంపించారు, లేదా నిజామాబాద్కి ఎంత పంపించారు, ఇవి చెప్పాలి కదా. మహబూబ్నగర్కి ఎంత పంపించారు, ఇవైతే చెప్పాలి కదా. హవాలా సొమ్ము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి కదా. మరి అది చెప్పినప్పుడు వాంగ్మూలం ఇవ్వకుండాట్టుంటాడు. మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఈ ప్రభాకర్ రావు దగ్గర ఆగుంది. ఈ ప్రభాకర్ రావు వచ్చి వాంగ్మూలం ఇస్తే ఇమీడియట్గా ఆ మాజీ మంత్రులు, మాజీ సీఎంలు వీళ్ళందరూ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.